అగ్ర కథానాయకుల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు అందరిది అదే సూత్రం. క్రేజీ కథానాయకులతో రెండోసారి జోడీ కట్టి హిట్ పేరుగా పేరు తెచ్చుకోవడం, కాంబినేషన్తో సినిమాపై క్రేజ్ పెంచడం. ఇప్పుడు అందరిది ఇదే బాట. టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్న అలాంటి జంటల విశేషాలను ఇప్పుడు చూద్దాం. హిట్ పేర్ ఈ మాట సినిమాపై క్రేజ్ పెంచేస్తుంది. హీరో హీరోయిన్లు రెండోసారి జోడీ కడితే అంచనాలు ఊపందుకుంటాయి. అయితే కొన్ని జంటలు తెరపై చూడచక్కగా కనిపించినా అదృష్టం పోస్టర్కే పరిమితమవుతుంది. రెండోసారైనా విజయాన్ని అందుకోవాలనుకుంటున్న వారు కొందరైతే హిట్ పేరుగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నించేది ఇంకొందరు. ప్రిన్స్ మహేష్ సమంతల మధ్య దూకుడులో మంచి కెమిస్ట్రీ పండింది. ఈ జోడీ ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం విజయం సాధిస్తే ప్రిన్స్ సమంత జోడీ హిట్ పేరుగా ముద్ర వేసుకుంటుంది. ఎన్టీఆర్ ఇద్దరు భామలతో రెండోసారి అదుర్సనిపించేందుకు రెడీ అయ్యాడు. ఈ కథానాయకుడు బృందావనం చిత్రంలో కాజల్తో తొలిసారి జోడీ కట్టి మంచి విజయాన్నందుకున్నాడు. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న బాదుషాలో ఈ భామతో కలిసి రెండోసారి నటిస్తున్నాడు. సహజంగానే ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచేసింది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఎన్టీఆర్ తమన్నా జోడీ ఊసరవెల్లిలో బాగానే మెప్పించింది. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ యంగ్ టైగర్ తో తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ తమ్మునే కథానాయిక. ఈ జంట ఈసారైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. రామ్ చరణ్ కాజల్ సైతం రెండోసారి జోడీ కడుతున్నారు. వీళ్ళిద్దరూ మగధీరలో బాగా మెప్పించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వినాయక్ తెరకెక్కిస్తున్న నాయకులో మరోసారి జోడీ కట్టారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంతో చెర్రీ కాజల్ హిట్ పేరుగా మారుతారేమో చూడాలి మరి. ప్రభాస్ అనుష్క జోడీ కూడా రెండోసారి అలరించేందుకు రెడీ అయ్యారు. బిల్లాలో స్టైలిష్ గా కనిపించిన ఈ జంట తాజాగా మిర్చి అనే చిత్రంలో నటిస్తోంది. ఎలా మెప్పిస్తారో తెలుసుకోవాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.